హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డైలీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను మార్నింగ్ అయితే ఇలా బెడ్షీట్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాను. బాబు స్నానం చేసి పడుకున్నాడు, మేము టిఫిన్ కూడా చేసేసాం అనమాట. సో ఇంకా మీన్ వైల్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ స్నానానికి నీళ్ళు పెట్టుకున్నప్పుడే ఇంకా కొన్ని పనులు చేసేసుకుంటాను. సో ఈరోజు పని అయితే ఫిష్ ఎక్వేరియంతో ఒకటి చిన్నది సైడ్ చేసి పెట్టాను అనమాట. ఇవి అందులో కొట్టుకుంటున్నాయి పెద్ద ఎక్వేరియంలో. సో నేను సైడ్ పెట్టాను వేరే చిన్న ఇలా బౌల్లో తీసుకొని. సో అది ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. ఇవి తొందరగా చిన్న బౌల్ కాబట్టి తొందరగా డర్టీ అయిపోతుంది కాబట్టి 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి ఇందులో ఉన్న ఫిషెస్ ఒకటి మోలీస్ 2 పెయిర్ తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి క్లీనింగ్ ఫిష్ అంటే అందరు అనుకుంటారు అది పూప్ అంతా క్లీన్ చేస్తుందని చెప్పి. నో అండి, ఇట్స్ నాట్ ట్రూ. పూప్ అంతా ఏం క్లీన్ చేయదు, జస్ట్ కింద ఉన్న ఆల్గే ఏమన్నా ఉంటే తింటుంది, అంతకుమించి ఇంకేం తినదు అది. సో సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట కింద ప్లాట్ఫామ్ని. ఇంకా తర్వాత దాని ప్లేస్లో పెట్టేసి ఇంకా అన్నీ సెటప్ చేసేస్తున్నాను. ఇక్కడ టేబుల్ మీద ఉన్నాయని తీసేస్తున్నాను అనమాట. అసలు ఇల్లు సదరడానికి అసలు టైమే కుదరట్లేదు, అంతా బిజీ అయిపోయాను బేబీతో. సో ఇప్పుడైతే అత్తకి యాక్చువల్గా హెల్త్ బాగాలేదు. సో ఈరోజు కొంచెం వర్క్ షేర్ చేసుకుందామని చెప్పి ఇక ఈరోజు లంచ్ నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇక్కడైతే మ్యాక్సీకి అన్నం పెట్టేసాము, ఎగ్ ఇంకా దాల్ వేసి రైస్ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా బాయిల్ చేసేసాం అనమాట. ఆ లోపే నేను బెండకాయలు కడిగి ఆరబెట్టేశాను. ఇప్పుడు అదే నేను ఇంకా బెండకాయలు కట్ చేస్తున్నాను. ఈరోజు బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న టిప్ అండి. సో బెండకాయలకి ముందు వెనక తీసేసుకొని అన్నీ ఒకటేసారి నెక్స్ట్ ఇలా చాప్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఇలాగే ఈజీ అనిపిస్తుంది. సో ఇదొక చిన్న టిప్ అనమాట. నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై అయినా కానీ కర్రీ అయినా కానీ ఇలా బెండకాయలు వేయించుతాను. మా ఇంట్లో అయితే ఇలా జిగురుగా ఉంటే తినరు. సో అందుకని వితౌట్ ఆయిల్ ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ ఒక మందం కడాయి తీసుకోవాలి, కడాయిలో అందులో వేసేసుకొని మొత్తం వేయించుకోవాలి. మీన్వైల్ అవి వేగేటప్పుడే నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుంటూ మిగతా మిర్చి అవన్నీ కట్ చేసుకొని మనకి కర్రీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయో అవన్నీ తీసి నేను రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఆ లోపు ఇక్కడ బెండకాయ చూసారా హాఫ్ వేగిపోయింది, ఇంకా కొంచెం ఇలా జిగురుగా ఉంది. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కొంచెం ఇలా కలిపేస్తూ ఉంటే అదే వెళ్ళిపోతుంది జిగురు. తర్వాత నేను తీసి సైడ్ పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారా అన్నం కూడా అయిపోయింది, నేను పెట్టేసాను పక్కన. అన్నం అది బెండకాయలు వేగేలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను సైడ్ తీసి పెట్టేసుకుని అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాము. సింపుల్, జస్ట్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా జీరా ఇంకా పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేగి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేగనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేసేస్తున్నాను నేను. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కూడా పచ్చి వాసన పోవాలండి, పోతేనే మంచిది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో వేగనివ్వండి. ఆయిల్ కూడా నేను తక్కువ తీసుకున్నాను యాక్చువల్, మీరు చూసినట్టయితే ఓన్లీ 2 స్పూన్స్. ఇంకా తర్వాత బెండకాయలు వేసేసి కలిపేస్తున్నా. ఇక్కడ మా అత్త వచ్చేసి ఊరబెట్టిన నిమ్మకాయలు, అది ఇప్పుడు ఎలా పోపేస్తుందో కూడా చూపిస్తాము. ఇది వచ్చేసి నేను కొంచెమే తీసుకొని పోపు చేసుకుంటాం అనమాట మేము. సో అందుకని అత్త జస్ట్ ఈ చిన్న కంటైనర్ మందం ఇప్పుడు తీస్తుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటే అయిపోతుంది. ఇది రెడ్ కలర్ పేస్ట్ ఏంటంటే రెడ్ చిల్లీ ఉంటుంది కదా, పండు మిర్చి అంటారు, అది పేస్ట్ చేసి పెట్టేసాం మేము ఫ్రిడ్జ్లో. అది ఎన్ని రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా బెండకాయలు మ్యాక్సిమం వేగిపోయాయి. ఆల్రెడీ మనం సగం వేపేసాము. ఇప్పుడు ఆయిల్లో కొంచెం వేస్తే టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. తర్వాత ఇలా టమాటోస్ వేసి ఇట్లా మగ్గబెట్టేస్తున్నాను. మగ్గిన తర్వాత ఇలా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అవి వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా అలా కొంచెం కలిపేసి ఒక 5 to 10 minutes, 10 minutes కూడా అవసరం అండి, జస్ట్ 5 minutes, జస్ట్ ఒక 5 minutes మగ్గబెట్టేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి 2 minutes వదిలేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి తాలింపు కూడా మా అత్త స్టార్ట్ చేసేసారు.
నేను యాక్చువల్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది, బేబీ లేచారు, అందుకని ఇంకా మిగతా అంతా మా అత్తనే షూట్ చేసింది. ఇక్కడ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత అందులోకి ఇంకా పేస్ట్ వేసేసి మంచిగా ఇట్లా కలిపేసింది అనమాట. కలిపేసి మిగతా ఈ బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. అంతే నిమ్మకాయ పచ్చడి. నేను లిటరల్లీ హాఫ్ అన్నం నిమ్మకాయ పచ్చడితో తిన్నా, అంత బాగుంటుందన్నమాట. చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా మా కొడుకు లేచాడు కాబట్టి కొంచెం ఇట్లా ప్యాంపరింగ్ చేస్తూ ఇలా పడుకున్నాడు. కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అట్లా 3 o'clock అవుతుంది. ఇంకా నేను యూట్యూబ్ పెట్టుకొని క్రెడిల్ని డైరెక్ట్ హాల్లోనే తీసుకొచ్చేసాను. కొంచెం ఇలా సంక్రాంతి కోసం మనం అప్పాలు చేసుకుంటాం కదా, అప్పాలు అవి తింటూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు ఇలా పడుకుంటూ లేస్తూ ఉంటాడు. బాగా కదులుతాడండి. సో ఇబ్బంది పడుతూ ఉంటాను, బట్ స్టిల్ వీడియోస్ తీసుకుంటూ అలాగే మేనేజ్ చేస్తూ ఉంటాను. కొంచెం అత్త హెల్ప్, ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఉంటుంది కాబట్టి అంతగానం స్ట్రెయిన్ ఏం అవ్వను, బట్ స్టిల్ కొంచెం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7. నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నా. ఈరోజు మీకు లచ్చా పరాటా ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను చెప్పాను కదా. సో అందులో అయితే 3 cups చపాతీ గోధుమ పిండి అయితే 1 cup మైదా పిండి అలా కలిపి పెట్టుకోండి. పక్కకి పెట్టుకున్న తర్వాత డోని మంచిగా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 10 to 20 minutes జస్ట్ ఇవ్వండి. తర్వాత డోని ఇంకా మంచిగా చపాతీ మనం ఎట్లా వేసుకుంటామో నార్మల్గా అలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోండి. నాకైతే మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం పలచగానే, బట్ స్టిల్ ఓకే, మనం ఎలాగైనా ఫోల్డ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా నేను ఒక నైఫ్ తీసుకొని లైన్గా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మొత్తం గోధుమ పిండే వస్తుంది. నార్మల్ చపాతీలా అనిపిస్తుంది, అంత ఫ్లేవర్ అనిపించదు. బట్ జస్ట్ హెల్త్ కాన్షియస్ పక్కన పెడితే కొంచెం 1 glass ఒక మైదా పిండి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను ఎవ్రీ టైం. నేను లాస్ట్ టైం గోధుమ పిండితో కూడా ట్రై చేశాను, బట్ బాగా రాలేదనమాట. నార్మల్ చపాతీ తిన్నట్టే అనిపిస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లైట్గా ఇంకా మీద గోధుమ పిండి చల్లేసి ఆయిల్ కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే బాగా వస్తుంది, బట్ నేను తక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం ఇట్లా అప్లై చేసుకోండి. బ్రష్తో అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే. నేను హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. ఇంకా ఇలా ఒకటి మీద ఒకటి ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మంచిగా ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఇట్లా రౌండ్గా రోల్ చేసుకోవాలన్నమాట. టైట్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మీద రోల్ చేసుకోండి, ఎక్కువ టైట్ చేయవద్దు. ఇంకా లాస్ట్ తీసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ హ్యాండ్తో మెల్లగా ప్రెస్ చేసుకొని చాలా లైట్గా పిండి వేసుకొని జస్ట్ అంటున్నట్టు. ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, పల్చగా అవ్వద్దు అనమాట. చిన్న థిక్గా ఉండాలి కొంచెం. మరి చపాతీ అంత పల్చగా చేసుకోకుండా లైట్గా తిక్కుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత తిక్కు ఉండాలనేది కూడా. పరాటా మంచిగా ఇలా కొంచెం ఎక్కువ పల్చ లేకుండా ఇలా చేసుకున్న తర్వాత పన్నం మీద వేసుకొని ఒక సైడ్ నీట్గా కాల్చనివ్వాలి. కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ వేసుకోవాలి, టర్న్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా. మీరు మంచిగానే ఆయిల్ వేసుకోవచ్చు, నేను లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి నీట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇంకేముందండి, మంచిగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇలా 2 హ్యాండ్స్తో ఇట్లా ట్యాప్ చేస్తూ గట్టిగా ఇలా కొడుతూ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మంచిగా పొరలుగా వస్తుందన్నమాట పరోటా మాత్రం. చూసారా ఎంత లేయర్స్గా ఎంత బాగుందో. చాలా సాఫ్ట్గా మీద క్రంచీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్యకి ఇలా జొన్న రొట్టెకి ఆల్రెడీ నేను తడిపి పెట్టిన. సో అది నేను ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నాను అనమాట. నాకు కొంచెం కౌంటర్ టాప్ మీద కన్వీనియంట్గా ఉంటుంది, సో అందుకని నేను కౌంటర్ టాప్ మీద చేస్తాను.
ఇంకా జొన్న కూడా అయిపోయింది. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని లైట్స్ అవన్నీ కూడా ఆఫ్ చేసేసుకొని నేను ఇంకా వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ కిచెన్ కౌంటర్ చూసారా, మొత్తం అంతా చపాతీ చేసారో అంతా మెస్సీ మెస్సీ అయిపోతుంది. అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు. ఆయన మెస్సీ మెస్సీ అయితేనే ఉంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.